ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలో చక్కటి మాట మనం చాలాసార్లు చదువుతుంటాము. 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదివితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఈ మాటని మనం పలుమార్లు చదువుకుంటూ ఉంటాము, మనం పాడుకుంటూ ఉంటాము కూడాను. అయితే ఇక్కడ ఒక ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. అదేంటంటే, నేను నడుచు మార్గము నాది కాదు అని దైవజనుడు చెప్తున్న ఈ సత్యాన్ని మనం గ్రహించి ఆలోచించాలి. ఎందుకంటే నేను ఏ మార్గంలో వెళుతున్నానో అది ఆయనకు మరుగైనది కాదు. ఎందుకు మరుగైనది కాదు అనంటే, ఈ మార్గమును నాకు అనుగ్రహించినది ఆయనే గనుక. ఈ మార్గములో నన్ను నడిపించుచున్నది ఆయనే గనుక. ప్రియులారా, పలు మార్గాలలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఆయన నాకు అనుగ్రహించి నన్ను నడిపించుచున్న మార్గమా కాదానని పరీక్షించుకోవలసిన అవసరం మన మీద ఎంతైనా కూడా ఉంటుందండి. ఎందుకంటే మన ప్రతి ఆలోచన మనకు తిన్నని మార్గంలాగే కనిపిస్తుంది. మన ప్రతి తలంపు అది సరి అయిన చక్కటి మార్గంలాగే కనిపిస్తుంది. అయితే దేవుడు మనకిచ్చిన, దేవుడు మనకు కనపరిచిన, దేవుడు మనం నడిపించిన మార్గం కాకుండా వేరొక మార్గంలో మనం నడిపించబడడం అంటే జీవించడం మనం ప్రారంభిస్తే అది తుదకు మరణమునకు దారితీయును అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దీనిని బట్టి మనం నడుచు మార్గము దేవుడు మనకు స్థాపించిన మార్గమేనా అనేది మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ క్షుణ్ణంగా ఆయన చెప్తున్న మాట, ఇది ఆయనకి తెలిసిన మార్గం, ఆయన నాకు ఏర్పరిచిన మార్గం, ఆయన నన్ను నడిపించుచున్న మార్గం. ఇందులో నేను సువర్ణమవుతానే కానీ క్షీణించిపోను, నేను అభివృద్ధి చెందుతానే కానీ నేను ఎండిపోను అనే ఆంతర్యం ఆయన హృదయంలో ఉంది గనుకయే ఈ మాట ఆయన క్షుణ్ణంగా పలకగలుగుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున మనం మన భక్తి మార్గంలో, ఈ పరిశుద్ధమైన మార్గంలో, ఈ నీతి మార్గంలో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు మనం ఇలాంటి నిరీక్షణ గలవారమై, ఇది ప్రభు కథ నాకు ఇచ్చిన మార్గం, ఇది ప్రభు కథ నన్ను నడిపించే మార్గం, ఇందులో నాకు జయమే కలుగుతుంది, అభివృద్ధే కలుగుతుంది, సమాధానమే కలుగుతుంది, ఆశీర్వాదమే కలుగుతుంది అనే గొప్ప నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కొన్ని సందర్భాలలో మనకు నిరాశ కలగవచ్చు, కానీ ఆ నిరాశను అధిగమించి మనం ప్రభు వైపు చూస్తూ, ఇది పవిత్రమైన పరిశుద్ధమైన మార్గము, ఈ మార్గంలో ప్రభు నన్ను నడిపిస్తున్నాడన్న సంతోషంతో మనం ముందుకు వెళ్ళవలసి ఉందండి. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న కొన్ని మాటలు ఏంటంటే, మరి ఆయన మనల్ని నడిపించే మార్గం ఎలాంటి మార్గం, మరి ఆయన మనకు అనుగ్రహించిన మార్గం అది ఎలాంటిదై ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు కొన్ని వాక్యాలు మనకు చాలా ఊరటను కలిగిస్తాయి, మనకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తాయి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, ఇక్కడ ఎలాంటి మార్గములు, ఆయన మనకు అనుగ్రహించిన మార్గములు, ఆయన మనల్ని నడిపించే మార్గములు అనంటే అవి ఎత్తైన మార్గములట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన యొక్క తలంపులు, మన యొక్క మార్గాలు, మనం ఏర్పరచుకున్న మార్గాలు ఎలా ఉంటాయి అంటే
అవి భూసంబంధమైనవిగాను, అల్పమైనవిగాను, స్వల్పమైనవిగా అవి కనిపిస్తాయి. కానీ దేవుడు మనల్ని నడిపించే మార్గం ఎలాంటి మార్గము అనంటే అవి ఎత్తైన మార్గములట. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి, ఆయన నన్ను ఎత్తైన చోట ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయుచున్నాడు అనే మాటని మనం చదువుతాం. అంటే ప్రభు మనల్ని ఎలా నడిపించాలని కోరుకుంటున్నాడంటే అందరూ నడిచే మార్గంలో కాదు, అందరూ వెళుతున్న మార్గంలో కాదు, ఎవరికి వాళ్ళు ఏర్పరచుకొనిన మార్గాలు కావు. ఒక ఉన్నతమైన మార్గములు, ఉన్నతమైనటువంటి త్రోవలలో ఆయన మనలను నడవ చేయువాడట. ప్రియులను చూడండి, ఎప్పుడు కూడా మన ఎడల దేవుని తలంపులు గొప్పగానే ఉంటాయి. కానీ మనం వాటిని గ్రహించలేక, వాటిని వివేచించలేక, ఎంతకీ మనల్ని మనం తలంచుకొని మన యొక్క ఆలోచనల్ని మనం ఒక పరిధిగా ఉంచుకొని నాకు అది జరగట్లేదు, నాకు ఇది జరగట్లేదు, నేను అలా ఉండట్లేదు, నేను ఇలా ఉండట్లేదు అని మనలను మనము కించపరుచుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఉన్నతమైన తలంపులు ఏంటంటే మనల్ని ఎత్తైన మార్గములలో నడిపించాలని, ఎత్తైన స్థితిలో మనల్ని ఉంచాలని. అంటే నలుగురికి కనబడే ఆ స్థితి, నలుగురు మనల్ని చూచి ప్రభుని గణపరచగలిగినటువంటి ఆ స్థితి. దేవుని వాక్యంలో మనం చదువుతామండి, కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండనేరదు అని. నిజమే, ఆ పట్టణం కొండ మీద కట్టబడింది గనుక ఆ పట్టణాన్ని అందరూ చూడగలుగుతారు. ఆ రీతిగానే దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థితిలో నడవజేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు ఘనత కలుగునట్లు, ఆయనకు కీర్తి కలుగునట్లు, ఆయనకు మహిమ కలుగునట్లు ఈ రోజున ఆ ఉన్నతమైనటువంటి మార్గములలో నడవగలిగిన వారమై మనం ఉండాలండి. ఉన్నత స్థితిని మనం పొందుకొని ప్రభు కొరకై సాక్షులుగా, పత్రికలుగా ఉండగలిగిన వారమై మనం జీవించాలండి. ఏదో జీవిస్తున్నామంటే జీవితం అలా కాదు, ఎలా బ్రతుకుతున్నామంటే అలా కాదు, ఎలా నడిచి వెళుతున్నామంటే అలా కాదు. ఆయన నడిపించాలనుకుని ఆ ఉన్నతమైన మార్గంలో మనం నడవగలగాలండి. మన పితరుల చరిత్రలో కూడా మనం చదువుతామండి. ఆయన వారిని మరి అనేకులకు సాక్షిగా, మేడి పండ్లు ఏరుకుంటున్న అతనిని పిలిచి అతనిని ఒక సాక్షిగా, చేపలు పడుతున్న వారిని పిలిచి వారిని ఒక సాక్షిగా, గాడిదల వెంట తిరుగుతున్న అతనిని పిలిచి అతనిని ఒక సాక్షిగా, గొర్రెలను మేపుకుంటున్న అతనిని పిలిచి అతనిని ఒక సాక్షిగా. ఎందుకంటే వారిని ఆయన నడిపించాలనుకున్న మార్గం ఎలాంటిది అనంటే ఉన్నతంగా పశువులను కాచుకునే వ్యక్తి రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి? మేడి పండ్లు ఏరుకుంటున్న అతను ఒక ప్రవక్తగా ప్రవచించడం ఏంటి? చేపలు పట్టుకొని అమ్ముకుంటున్న విద్య లేని పామరులైన వాళ్ళు ఉపదేశాన్ని ప్రకటించడం ఏంటి? ఉపదేశ క్రమాన్ని బోధించడం, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు, ఉన్నతమైన మార్గాలండి. మరి ఈ రోజున వారి ఎడల మాత్రమేనా ఆ తలంపులు, వారికి మాత్రమేనా ఆ ఉద్దేశాలు అంటే కానే కాదు. మనందరి ఎడల ఆయన తలంపులు అంత గొప్పవి, ఆయన మార్గములు అంత ఉన్నతమైనవండి, అంత ఉన్నతమైన మార్గములు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ మార్గములో ఓపికతో, ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, సంతోషంతో మనం ముందుకి వెళ్ళవలసిన వారమండి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు అంటే ఆయన మార్గాలన్నీ ఎలాంటివి అనంటే న్యాయమైనవంటండి. ఉన్నతమైనవి మాత్రమే కాదు, న్యాయమైనవి. అంటే ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అని దేవుడు గనుక న్యాయమైనటువంటి మార్గములలో ఆయన మనల్ని నడిపిస్తాడండి. మనం అనుకోవచ్చు, ఈ మార్గంలో వెళితే బాగుండే మాట, ఇలాగ జరిగితే బాగుండే మాట,
ఇలాగా జీవిస్తే బాగుండే మాట అని మనం తలంచుకుంటాము. కానీ ఆయన మనల్ని నడిపించే మార్గం మనం కోరుకున్నట్లుగా కాదండి. న్యాయమైన అంటే మనకు జరగవలసిన న్యాయం ఆయన చేస్తాడు. ఈ న్యాయమైన మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని ఏదో ఇరుకైన మార్గంలో నడిపించినట్లుగా ఉంటుంది. ఏదో ఎవరు తోడు లేని ఒంటరి మార్గంలో నడిపించినట్లుగా ఉంటుంది. శోధనల మార్గంలో ఆయన మనల్ని నడిపించినట్లుగా ఉంటుంది. అయితే ఆ మార్గములు, ఆ అనుభవాలు మనకు న్యాయమైనవి అని మనం గ్రహించాలండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకు అన్యాయం చేయడండి, కీడు చేయడండి, ద్రోహం చేయడండి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనకు న్యాయమైన మార్గాన్ని ప్రత్యక్షపరిచి ఈ న్యాయమైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడని మనం గ్రహించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తుని సిలువలో ఆయనను మరి వేలాడదీశారు. కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, వీళ్ళిద్దరి మధ్య యేసయ్యను వేలాడదీశాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ ఎడమవైపున ఉన్న దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించకూడదంటాయా? నువ్వు ప్రవక్త అంట కదా, నువ్వు బోధకుడు అంట కదా అని. కానీ ఆ కుడివైపున ఉన్న దొంగ ఏమన్నాడో తెలుసా? అరే, ఈ శిక్ష మనకు న్యాయమే. చూసారండి, మనకేం కీడు జరగలేదు, న్యాయమే జరిగింది. మనం చేసిన దానికి మనకు న్యాయమే జరిగింది. దేవుడు ఎప్పుడు న్యాయస్తుల్ని అన్యాయస్తులుగాను, అన్యాయస్తుల్ని న్యాయస్తులుగాను, నీతిమంతుల్ని దుర్నీతిపరులుగాను, దుర్నీతిపరుల్ని నీతిమంతులుగాను ఆయన చూడడండి. అగ్నినేత్రములు కలిగిన వాడు గనుక, హృదయ అంతర్భాగాలు చూడగలిగిన వాడు గనుక ఆయన అలా చూడడు. నీతి కలిగిన న్యాయాధిపతి నీతిని నీతిగా చూస్తాడు, దుర్నీతిని దుర్నీతిగా చూస్తాడు, పాపాన్ని పాపంగా చూస్తాడు, పరిశుద్ధతను పరిశుద్ధతగా చూస్తాడు. గనుక ఆయన న్యాయమైన మార్గంలో, అంటే మనకు ఏది చేస్తే, మనకు ఎప్పుడు ఏది అనుగ్రహిస్తే, ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే అది మనకు ఆశీర్వాదమో, అది మనకు న్యాయమో అలాగే నడిపిస్తాడు ఆయన. అందుకే వాక్యంలో మనం గమనిస్తాం, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలకు తగిన ప్రతిఫలం నా యొద్ద ఉన్నది అంటాడు. అంటే ఎవరు ఎంత చేసుకుంటే అంత. నేను కొంత చేశానయ్యా, నాకు అంత కావాలంటే కుదరదు కదా. నేను ఏమీ చేయలేదు, చేసిన వాళ్ళలాగా నాకు బహుమానం కావాలంటే కుదరదు కదా. గనుక కొన్ని సందర్భాలలో మనకు ఇరుకైనదిగా కనిపించిన, లేక మనకు వేదన కలిగించేవి కనిపించిన ఒక్కటి మాత్రం వాస్తవం అండి. అదేంటంటే న్యాయమైన మార్గంలో ప్రభు మనం నడిపిస్తాడు. మనకు న్యాయమే జరుగుతుంది అని మనం గ్రహించాలి. మనకెప్పుడు అన్యాయం చేస్తాడు అని తలంచకూడదండి. ఏదొచ్చినా, కీడొచ్చినా మేలొచ్చినా, సమృద్ధి కలిగిన లేక పేదరికం కలిగిన, ఉన్నతంగా ఉన్నా దీనంగా ఉన్నా, ఏది ఏమైనప్పటికీ దేవుడు నాకు న్యాయమే చేస్తున్నాడు, ఇది న్యాయమైన మార్గము అని మనం సంతోషించి ముందుకు వెళ్ళాలి. కానీ సణుగులు గొణుగులతో మనం దేవుని కృపను పోగొట్టుకోకూడదండి, దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదండి, దేవుని దీవెనలు మనం పోగొట్టుకోకూడదండి. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అని ఆయనను స్తుతించవద్దులం. మరొక మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే మూడవది, ఆయన ఆలోచనల చేత నడిపించే మార్గం. మీరు కీర్తనలు 73వ కీర్తన 24వ వాక్యంలో మనం చదువుతాము. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్గం మూడవదిగా ఏ మార్గం అనంటే ఆయన ఆలోచనల చేత మనల్ని నడిపించే మార్గం. అంటే మన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, నీ ఆలోచన ప్రకారం నేను నడిపిస్తాను అనేది కాదండి. చూడండి, ఒక తండ్రి ఉన్నాడు, తమ కుమారుడిని చేపట్టుకొని తీసుకుని వెళ్తుంటాడు. కుమారుడు అటు ఇటు ప్రక్కల చూస్తుంటాడు. చిన్న వయసు గనుక, వివేకం లేదు గనుక, ఆలోచన లేదు గనుక, అల్పమైన తృష్టమైన వాటి కొరకు అటు ఇటు దిక్కులు చూస్తాడు కుమారుడు, చిన్నపిల్లవాడు గనుక. ఆ
అటువైపు ఇటువైపు ఏదైనా రమ్యంగా కనబడితే అటుగా పరుగులు తీయాలని ఉరకలెత్తుతాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు? చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరారో అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఏది చూడడానికి ఇంట్లో నుంచి బయలుదేరి ముందుకు వచ్చారో అక్కడికి వెళ్ళాలని తండ్రి నడిపిస్తాడు. అది తండ్రి ఆలోచన. మన ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయండి. మన ఆశలకు అవధులు ఉండవండి. మన తలంపులు శాశ్వతమైనవి, శ్రేష్టమైనవి, మరి ఘనమైనవి కానే కాదండి. గనుక ఆయన ఆలోచనల చేత నడిపించే మార్గం, ఇప్పుడు ఒక మాటనే మీతో చెప్తాను. మనం ఎంపిక చేసుకునే ఈ మార్గం ఎలాంటిది అనంటే, మన ఆలోచనలు నెరవేర్చబడే మార్గం కానే కాదు. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్తుంటారు, పాస్టర్ గారండి మేము 8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, 7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, మరి ఎందుకో ఈ కార్యం జరగట్లేదండి. నేను ఒక మాట చెప్పగలను, అది మీరు ఆలోచించిన మార్గమా, లేకపోతే దేవుడు ఆలోచించి మీకు ఇచ్చిన మార్గమా? ఆయన నిన్ను నడిపించాలని, ఆయన ఆలోచనల చేత నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళాలనుకున్న మార్గమా, లేకపోతే మీకై మీరు ఆలోచించుకొని ఇందులో క్షేమము కలుగుతుందని ఏర్పరచుకున్న మార్గమా? దేవుడు నీకు ఆయన ఆలోచనల చేత నిన్ను నడిపించే మార్గమే అయితే అది మహిమకరంగా ఉంటుందండి. ప్రతి అడుగు కూడా మహిమకరంగానే ఉంటుంది. ప్రతి అడుగు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ప్రతి అడుగు కూడా దీవెనకరంగానే ఉంటుంది. అది మహిమకరమైన మార్గం కనుక ఆ మహిమకరమైన అనుభవాలలో మాధుర్యాన్ని అనుభవిస్తూ సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా మనం నడిపించబడగలము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆయన ఆలోచనలు శ్రేష్టమైనవి. మరి ఆ శ్రేష్టమైన ఆలోచనల చేత ఆయన నడిపించినప్పుడు ఆ ఆలోచనానుసారంగా నడిపించబడడానికి మనం సమ్మతించాలి, అంగీకరించాలి. నేను అలా అనుకున్నాను, ఇది ఎలా జరుగుతుంది గనుక నేను చేయను, నేను వెళ్ళను అని అనకూడదండి. ఇది నాకు చేదైన అనుభవంగా ఉంది, నేను కోరుకునేది కాదు అని మనం వెనకకు తిరిగితే అందులో చాలా నష్టపోవలసి వస్తుందండి. నాకు చాలామంది వ్యక్తిగతంగా తెలుసండి, దేవుని ఆలోచనలు వారి పట్ల ఒక విధంగా ఉంటే వాళ్ళు మరొక విధంగా మరి నిర్ణయం తీసుకొని దేవుని ఆలోచనలకు దూరమైనందువలన వాళ్ళు ఇప్పటికీ అనుభవిస్తున్న చేదైన అనుభవాలు నాకు తెలుసండి. ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలకు మనం దూరమై మనం జయాన్ని పొందలేము, ఆశీర్వాదాన్ని పొందలేమండి. ఆఖరిగా మరొక్క మాట కూడా మీతో జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే సమాధాన మార్గము అనేది. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వాక్యంలో మనం గమనించినప్పుడు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలలోనూ కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఇక్కడ మనం గమనించవలసింది సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు. ప్రియులారా, మనకు ఆయన అనుగ్రహించిన మార్గం, మనల్ని ఆయన నడిపించాలనుకున్న మార్గం ఏంటంటే సమాధాన మార్గం. ఎంత సంతోషమో! ఎందుకంటే ఈరోజు మనిషికి ఆస్తి తక్కువ లేదు, అంతస్తులు తక్కువ లేదు, భోగభాగ్యాలు తక్కువ లేదు. కానీ ఈరోజు లోకంలో ఉన్న మనిషికి కరువైనది, అరుదైనది ఏంటంటే సమాధానం. ఆస్తిపాస్తులలో, ధనధాన్యాలలో, భోగభాగ్యాలలో దొరకని సమాధానం. కొంతమంది ఏమనుకుంటారంటే చేతి నిండా డబ్బు ఉంటే మనం సమాధానంగా, సంతోషంగా బ్రతకచ్చు అని అనుకుంటాం. వాళ్ళకు ఉండాల్సిన తిప్పలు అంత ఇంత కాదండి. మరి కొంతమంది భవంతులు కట్టుకొని పదవులను అధిష్ఠించి ఆ ఆధిక్యతలు, ఆధిపత్యాలుంటే మనకు సమాధానంగా బ్రతకచ్చు అని అనుకుంటారు. వాళ్ళకున్న తిప్పలు పురులారా సామాన్య మానవులు కూడా ఉండవండి. అన్ని తిప్పలు, పదవులైనా, ఆధిక్యతలైనా, ఆధిపత్యాలైనా ఇవన్నీ అనేక చిక్కు సమస్యలతో కూడినవి, మనసుకు నెమ్మది లేని పరిస్థితులు. కానీ దేవుడు మనల్ని నడిపించాలనుకున్న మార్గం సమాధాన మార్గం. 10 రూపాయలు సంపాదించుకొని వచ్చినా కూడా ఆ 10 రూపాయలతో సమాధానంగా బ్రతికే బ్రతుకు.
పెద్ద మనకు మిద్దె మేడలు లేకపోయినప్పటికీ ఒక చిన్న గుడిసెలో బ్రతుకుతూ ఉన్న ఆ గుడిసెలో సమాధానకరమైన బ్రతుకు. మనకు 1000 మంది 10,000 మంది లేకపోయినా పట్టుమని 10 మందే మనతో కూడా ఉన్నప్పటికీ ఆ 10 మందితో కూడా సమాధానకరమైన బ్రతుకు. సమాధానకరమైన బ్రతుకు. ప్రియులారా, ఒక్కసారి ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు ఆలోచించుకోండి. మీరు నిమ్మళంగా నెమ్మదిగా సమాధానంగా బ్రతకగలుగుతున్నారా, లేక సమాధానాన్ని పోగొట్టుకుని కలవరాలతో కన్నీళ్లతో బ్రతుకుతున్నారా అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు నడిపించబడుతున్న మార్గం అది మీరు ఏర్పరచుకున్న మార్గమా, ఆయన ఏర్పరిచిన మార్గమా అని ఆలోచించుకోవాలి. ఆయన ఎప్పుడు కలవరాలతో కన్నీళ్లతో మనల్ని నడిపించేవాడు కాదు. మనల్ని సమాధానంగా నడిపించు దేవుడండి. సమాధానంగా నడిపించు దేవుడు. అందుకే వాక్యంలో మనం చదువుతాం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి. ఆయన గొర్రెల్ని ఒక ప్రణాళిక లేకుండా నడిపించేవాడు కాదు. మంచి కాపరి. చక్కగా నడిపిస్తాడు ఆయన. సమాధానకరమైన మార్గాలలో నడిపిస్తాడు ఆయన. ఆలోచన చేత నడిపిస్తాడు ఆయన. న్యాయమైనటువంటి మార్గాలలో నడిపిస్తాడు ఆయన. అంతేకాదు, ఎత్తైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. అది ఆయన నాకు అనుగ్రహించిన మార్గమే. ఆయన నన్ను నడిపించుతున్న మార్గం. మరి ఈరోజున మనం నడుస్తున్న మార్గములను పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాము. ఆయన నడిపించే మార్గంలో దివ్యమైన దీవెనలు పొందుకుంటూ ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుదాం. ప్రభు అలాంటి కృప మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా, నైనా మేము నడుచు మార్గము అది మీరు ఏర్పరిచిన మార్గమై ఉండాలి. అందులో కలిగే దివ్యమైన ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ నీ కొరకు సాక్షిగా మేము బ్రతకాలి. ఈ ఆశయం మా గుండెల్లో మీరు తీర్చి నెరవేర్చి మమ్మల్ని మీరు మహిమకరముగా మీకు సాక్షిగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.